మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈ రోజు జరగబోయే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జరిగే ఈ సభ ఎప్పుడూ లేని విధంగా ఈ సభ జరగబోతుంది. ఈ సభలోని జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, జనసేన లీడర్సు, ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఈ సభకు హాజరయ్యి బ్రహ్మాండమైన మెసేజ్ ఇవ్వబోతున్నారు. కాబట్టి అందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన గుర్తుకి, తెలుగుదేశం గుర్తుకి ఓటేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ దేవాంగ సాధికారిక కన్వీనర్ని రాష్ట్రానికి. నా పేరు బీరప్రసాద్. ఈరోజు జనసేన టీడీపీ కలయికతో జరుగుతున్న సంచలనమైన తీర్పుని ఇవ్వబోతు ఈ బహిరంగ సభలో మంచి తీర్పు వస్తుందని నేను చాలా ఆశిస్తున్నాను. అలాగే ఈ రెండు కలయికలతోటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రకరకాలుగా రూమర్లు పుట్టించి రూమర్లోంచి ఏదన్నా చేయొచ్చు, మనం ఏం చేస్తే అది జరుగుద్ది అనే భావనతో ఉన్నారు వాళ్ళు. అలాంటి భావనలన్నీ కూడా కట్ చేయడం గురించే ఈరోజు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తంబలపల్లి నియోజకవర్గం అండి. మన ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం అధర్మానికి ఒక మహా సంగ్రామం జరగబోతా ఉంది. ధర్మం పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ధర్మం పక్కన పోరాడుతూ ఉన్నాయి. అధర్మాన్ని ఓడించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు చేయి కలిపి నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తాడేపల్లి గూడెంకు వచ్చి మహాసభ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మహాసభలో ధర్మము అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అని ప్రజలకు తెలియజెప్పబోతాం. ప్రజలు ఈ జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో తప్పకుండా నిర్ణయిస్తారు ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అనేది. ధర్మం పక్కన మేము నిలబడి పోరాడతాము. తప్పకుండా ధర్మం అనేది ఎప్పటికీ ఎల్లప్పటికీ విజయం చెందుతుంది.